Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఎలక్షన్ జరిగేటప్పుడు అసలు వైలెన్స్ ఎందుకు జరిగింది? ఇప్పుడు June 4th కౌంటింగ్ జరిగేటప్పుడు పీస్ఫుల్గా ఉండబోతుందా లేదా ఏమన్నా సీరియస్ సిచ్యువేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సిచ్యువేషన్ చూస్తే పోలీసులంతా కూడా ఎవరెవరైతే వైలెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ టైం పీరియడ్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్మోస్ట్ 580 కేసెస్ వర్ ఆల్రెడీ రిజిస్టర్డ్, ఎస్పెషలీ ఇన్ ద రీజన్స్ ఆఫ్ గుంటూరు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపూర్, పల్నాడు అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్. ఎక్కడెక్కడైతే జరిగిందో అక్కడ అన్ని కేసెస్ పెట్టారు. అండ్ అకార్డింగ్ టు అఫీషియల్ రిపోర్ట్ ఎంతమంది జనాలు ఈ వైలెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే దీస్ ఆర్ క్వైట్ బిగ్ నంబర్స్ ఫ్రెండ్స్. May 13th ఎలక్షన్ అయితే May 12th 1,522 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ 2,790 పీపుల్ ఆర్ అక్యూజ్డ్ డ్యూరింగ్ ద పోలింగ్ డే. May 13th రోజు ఇంతమంది అక్యూజ్ అయి ఉన్నారు. అండ్ పోలింగ్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్లో 356 పీపుల్ హ్యావ్ రిసార్టెడ్ టు వైలెన్స్ అంట. ఓకే, ఆల్రెడీ 700 ట్రబుల్ మేకర్స్కి వీళ్ళు అరెస్ట్ చేశారు ఆల్రెడీ. అండ్ ఇంకా 3,500 were served notices under section 41 CRPC. Okay, and DGP also gave directives to SPs to arrest all the accused. Friends, ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్యూజ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ బెంగళూరు, చెన్నై అండ్ అదర్ సిటీస్కి ఎస్కేప్ అయిపోయి ఉన్నారు. అండ్ పోలీస్ టీమ్స్ వాళ్ళని చేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళ ఎస్టిమేట్ ఏంటి అంటే ఈ పోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది కదా June 4th. సో ఈ టైంకి వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వైలెన్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయేమో అనే ఎస్టిమేట్స్ కూడా ఆర్ కమింగ్ అప్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఎందుకు జరిగింది ఇది? అంటే ఎలక్షన్స్ అన్ని ప్రాంతాల్లోనే ప్రతి చోట అక్కడికి వెళ్ళి ఓటేసి వచ్చేస్తారు. సో ఇక్కడ జరగడానికి ఏమన్నా అంటే ఆ గ్రూప్స్ మధ్యలో పార్టీ స్పెసిఫిక్ గ్రూప్స్ మధ్యలో కానీ ఆబ్వియస్లీ అఫిలియేటెడ్ పీపుల్ వీళ్ళ మధ్యన ఏమైనా ప్రొవొకేషన్ జరిగిందా? అంటే ఇప్పుడు మనం మ్యాచెస్ ఆడేటప్పుడు వాళ్ళని వీళ్ళు కవించుకుంటూ ఉంటారు కదా, క్రికెట్ మ్యాచెస్ ఆడేటప్పుడు, లేకపోతే ఆ సెన్స్లో ఏమైనా జరిగి ఉంటుందా? లేదా ఏమైనా టీజ్ చేశారా? టీజ్ అనేది చాలా లైటర్ వేగా అనిపించవచ్చు, బట్ ఆ హీటెడ్ అట్మాస్ఫియర్లో ప్రాబ్లీ సమ్ కైండ్ ఆఫ్ టీజింగ్ కెన్ ఆల్సో లీడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రిగరింగ్ సిచ్యువేషన్స్. ఆర్ ప్రాబబ్లీ ఏమన్నా లాస్ అనేది ఆల్రెడీ తెలిసిపోయి ఒక పార్టీ వాళ్ళకి ఆ తట్టుకోలేక ఏమన్నా క్రియేట్ చేశారా? ఐ డోంట్ నో. యాజ్ అ కామన్ పర్సన్ నాకు వచ్చిన జనరల్ క్వశ్చన్స్ అనమాట. అసలు ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు ఇంత వైలెన్స్ క్రియేట్ అయింది అని చెప్పేసి. అండ్ keeping June 4th also into consideration, taking that into consideration, ఇప్పుడు పోలింగ్ కౌంటింగ్ జరిగే రోజు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది ఇట్స్ ఆల్సో బిగ్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇవి ఎందుకు జరుగుంటాయి? లెట్ మీ నో యువర్ థాట్స్. ఆబ్వియస్లీ నేను గ్రౌండ్ మీద లేను. ఐ విల్ నాట్ హ్యావ్ ఐ విల్ బీ ఇగ్నోరెంట్ అబౌట్ ద సిచ్యువేషన్ దేర్. నాకు నాలెడ్జ్ లేదు. బట్ అసలు మీరు ఇఫ్ యూ బిలాంగ్ టు దిస్ రీజన్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వైడ్ కాంటెక్స్ట్ ఆన్ వై దిస్ హ్యాపెన్స్, లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. అసలు ఎందుకు ఇంత వైలెన్స్ జరిగే సిచ్యువేషన్కి అసలు ఎందుకు వెళ్ళింది? ప్రొవొకేషనా, టీజింగా, లేకపోతే ఆల్రెడీ ఒక గ్రూప్కి ఓడిపోతున్నాం అని తెలిసి అది ఓర్చుకోలేక అటాక్ చేస్తా ఇలాంటి వైలెన్స్ క్రియేట్ చేశారా? లెట్ మీ నో యువర్ థాట్స్. థ్యాంక్ యూ.